ఉమ్మడి పార్టీ టీడీపీ ఇందుకూరుపేట మండల టీడీపీ నాయకులు గారికి ఎంతటి ఘనమైన స్వాగతం పలికినటువంటి డేవిస్పేట నాయకులకు, జన సైనికులకు, బీజేపీ నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, సైనికులు, బీజేపీ నాయకులు, డేవిస్పేట గ్రామస్తులందరూ కూడా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కార్యక్రమం హృదోత్సాహం, ఈ ఊపు ఇలాగే మే 11వ తేదీ వరకు వెళ్ళాలి. ఈవీఎం బాక్సులు బద్దలవ్వాలి. దూసుకెళ్లే మానవుల రేసుకెళ్లే గుర్రం ఈ రోజు కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా విజయోత్సవ ర్యాలీ లాగా జరుగుతున్నటువంటి డేవిస్పేటలో ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా 20,000 లెక్కన ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనము వాలంటరీ వ్యవస్థ కూడా కంటిన్యూ చేయబోతున్నారు. 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి వేతనం పెంచారు. 1 సెంటు భూమి ఇస్తుంటే 2 సెంట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ చెప్పారు. అదేవిధంగా ప్రతి ఇంటికి మనం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కోవూరు నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి మేము రాజకీయం చేస్తున్నాం. మేము పెద్ద రాజకీయ నాయకులం అని చెప్పే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించినంత తీరిక లేకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కాదు, నాకు ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సేవ చేశాను. ఇప్పుడు అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, గ్రామీణ అభివృద్ధి ఫండ్స్ గురించి అన్నీ ఆలోచించి ఇక్కడ ఉన్న యువకులకి కోవూరు నియోజకవర్గంలో మనకెంతో ఇండస్ట్రియల్ సెజ్లో ఇండస్ట్రియల్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి యువకుడికి మేము ఇంతకుముందు చేశాము. ప్రతి దగ్గర విపిఆర్ వికాస్ అని చెప్పి పెట్టి ప్రతి దగ్గర స్పోర్ట్స్ క్లబ్స్ లాగా ఇంత అద్భుత స్వాగతం పలికిన డేవిస్పేట గ్రామ వాస్తవులకు, అలానే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 2014 కన్నా ముందు డేవిస్పేట గ్రామంలో ఎన్నో సమస్యలు ఉండేవి. నడవడానికి సరిగ్గా రోడ్లు లేవు, తాగేదానికి నీళ్ళ సమస్య ఉండేది. అలానే ఉద్యోగం చేపిస్తాను